బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు కేటాయించిన కేటాయింపులు చాలా అన్యాయమని, వారు చంద్రబాబుపై చాలా ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు నిరాశలు చేశారని అన్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్ 3 లక్షల చిల్లర కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో గత ప్రభుత్వం అంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చే ముందు ఎంప్లాయీస్ కి చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా ఆశ కూడా పెట్టుకున్నారు. ఎంప్లాయీస్ మంచి జరుగుతుందని, వారికి కావాల్సినటువంటి బకాయిలు కానీ అన్నింటిలో కూడా ఒక న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్నది వారు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవంగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని. అయితే ఇప్పుడు 10 నెలలు పూర్తయింది అధ్యక్ష. ఐఆర్ గురించి రాగానే, కొత్త ప్రభుత్వం రాగానే ఒక మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ ముందు కూడా చెప్పినారు. అలానే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ ద్వారా ఒక మంచి పిఆర్సీని వేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం గతంలో 2014 దయచేసి మంత్రులకు మనం ఏంటంటే ఒక మెంబర్ ఎవరైనా గనక రాంగ్ మాట్లాడి వినండి రాంగ్ మాట్లాడితే మీకు రిప్లైలో మీరు వాస్తవాలు చెప్పండి, అన్ని వివరంగా చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2014-19లో అధికారంలో రాగానే అమ్మా కూర్చో 19-24 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేబినెట్ లోనే ఐఆర్ని 27% ఇవ్వడం కానీ, ఆ తర్వాత పిఆర్సీని 23%, కోవిడ్ 2 సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా కూడా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆంజనేయులు గారు బలవంతులని తెలుసు కానీ వీరాంజనేయులు గారు మీరు మరీ ఎక్కువైపోతుంది. ఈ ప్రభుత్వం వీరాంజనేయులు గారు ఈ ప్రభుత్వం ఒక మెరుగైన అదే ఆంజనేయులు అంటేనే తట్టుకోలేము, వీరాంజనేయులు అంటే ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన ఐఆర్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష. 10 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ని ఇవ్వడం కానీ, పిఆర్సీ మీదకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రపోజల్స్ కూడా ఈ రోజుకి కూడా రెడీ కాకపోవడం అన్నది. అలానే దానికి తోడు అధ్యక్ష, ఈ 6 నెలలకు ఒకసారి డిఏని ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్ మార్చిలో ఎండ్ అయింది, జనవరి దాకా డిఏలన్నీ కూడా అప్డేట్ చేసేస్తున్నాయి అధ్యక్ష. అయితే 2024కు సంబంధించినటువంటి 2 డిఏలు కానీ, ఇప్పుడు డిఏ కానీ, 3 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అటు ఐఆర్ గురించి కానీ, పిఆర్సీ గురించి కానీ, డిఏల గురించి కానీ ఏ విధమైనటువంటి హామీ కూడా లేదు అధ్యక్ష. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ ఇచ్చిన దాంట్లో అలొకేషన్స్ లో 2024-25కి బేసిక్ పేకి 2025-26 బడ్జెట్కి వచ్చేటప్పటికి 8 కోట్లు తగ్గించి బడ్జెట్ లో చూపించడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే శాలరీ ఏ విధంగా 2025-26కు తగ్గుతుంది అంటే ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, లేదనుకుంటే డిఏలు కానీ యాడ్ అయితే శాలరీస్ ఇంకా చాలా పెరగాలి. కానీ పెరగకపోగా కానీ 8 కోట్ల రూపాయల దాకా తగ్గించి 2025-26కు సంబంధించి బేసిక్ పేలో మనకు తగ్గించి చూపించడం కూడా జరిగింది. దీని మీద ఎంప్లాయీస్ అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు ఏం జరుగుతా ఉంది అంటే సంవత్సరం మొత్తం కూడా మాకు ఐఆర్ కానీ, డిఎల్ కానీ ఇచ్చే పరిస్థితి లేదా, పిఆర్సీ గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదా అని. టోటల్ గా శాలరీస్ మొత్తం తీసుకున్నా కూడా 54,000 కోట్లు లాస్ట్ ఇయర్ ఖర్చు అయితే, ఈ ఇయర్కి వచ్చేటప్పటికి 57,000 కోట్లు మాత్రమే చూపించారు. కాబట్టి దీన్ని బట్టి కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, అలానే ఈ పిఆర్సీ బకాయిలు కానీ, డిఏకి సంబంధించిన బకాయిలు కానీ ఏమాత్రం ఇస్తారన్న నమ్మకం కూడా ఉద్యోగస్తులు లేక చాలా ఆవేదన చెందుతా ఉన్నారు అధ్యక్ష. దీని మీద బడ్జెట్ లో ఏదైనా మార్పులు చేయడం కానీ, దాని మీద ఒక హామీ కానీ కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా డిఏకి సంబంధించి, పిఆర్సీకి సంబంధించి బకాయిలు కానీ, పిఎఫ్ఏబిజిఎల్ఐ లోన్స్ కానీ ఇవన్నీ కూడా పాత బకాయిలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. నేను దాని గురించి కూడా స్పెసిఫిక్ గా మాట్లాడట్లా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 22,000 కోట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 3,000 కోట్ల బకాయిలు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంకా సంవత్సరం రోజులు ఉంది, సుమారుగా ఇంకొక 3,000 కోట్లు కూడా అవసరం రావచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక 1,000 కోట్లు మాత్రమే చూపించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఇకపోతే 2వ పాయింట్కి వచ్చేటప్పటికి అధ్యక్ష, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మంత్రివర్యులు కూడా ఆలోచించాలి అధ్యక్ష. సుమారుగా 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 24 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు.
రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి మనం అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ బిల్ పాస్ చేసుకున్నాం. జీవో నెంబర్ 114 కూడా దానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే అందులో భాగంగా లాస్ట్ గవర్నమెంట్ ఒక 3000 మందిని కంప్లీట్ చేసింది అధ్యక్ష. ఇంకొక 7000 మంది పెండింగ్ ఉన్నారు. వారందరూ కూడా చాలా మంది, కొంతమంది ఈ మధ్య ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. పెద్ద మనసు చేసుకొని గవర్నమెంట్ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెద్ద శాలరీస్ కూడా ఏం పెరగవు అధ్యక్ష. ఆల్రెడీ వాళ్ళు 57,000కి రీచ్ అయి ఉన్నారు కాబట్టి శాలరీస్ కూడా పెద్ద పెరిగేది, ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బంది కూడా కాదు కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్లో కూడా బిల్ పాస్ అయిన తర్వాత వారి ఆ బిల్లుకు కూడా మనకి విలువ లేకపోతే ఇంకా అసెంబ్లీ మీద కౌన్సిల్స్ మీద ప్రజల్లో ఒక నమ్మకం కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎంతో మంది కూడా లేరు అధ్యక్ష. సుమారుగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే 3000 చిల్లర మంది ఉంటారు, మొత్తం మీద 7000 మంది ఉంటారు. ఈ 7000 మందిని గవర్నమెంట్ కనుక రెగ్యులర్ చేస్తే వారి జీవితాలకు ఒక అర్థం ఉన్నట్టు అవుతుంది అధ్యక్ష. 25 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఎక్కువ కాలం సర్వీస్ కూడా చేయరు, మాక్సిమం ఒక 5-6 సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించి బడ్జెట్ లో ఒక స్పష్టమైనటువంటి హామీని గౌరవ మంత్రివర్యులు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. అలానే మనబడి నాడు నేడుకు సంబంధించి కూడా సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అలొకేషన్స్ లో కనిపించింది అధ్యక్ష. థర్డ్ ఫేజ్ లో సుమారుగా 16,000 స్కూల్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి అధ్యక్ష. అవన్నీ కంప్లీట్ చేయడానికి ఈ ఫండ్స్ అన్ని కూడా ఇన్సఫిషియంట్ అన్నది నాకు స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది అధ్యక్ష. అట్లనే ఇంకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వచ్చేటప్పటికి అధ్యక్ష, సుమారుగా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి అంతకు ముందు గవర్నమెంట్ 1.5 year పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. 1778 కోట్లు వాటన్నింటినీ కూడా రిలీజ్ చేసేసింది అధ్యక్ష. సింగిల్ డేలో 1778 కోట్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత ఎవ్రీ 3 months ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది అధ్యక్ష. ఈ లాస్ట్ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పటికి ఒక 2 quarters ఎప్పుడు కూడా 2 quarters పెండింగ్ ఉంటాయి, 2 quarters పెండింగ్ ఉన్నాయి. మళ్ళా ఈ మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో 1 quarter పెండింగ్ ఉండింది. తర్వాత 1 సంవత్సరం అయిపోయింది అధ్యక్ష. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక్కడ 1 quarter రిలీజ్ చేసింది, ఇంకొక 3 quarters పెండింగ్ ఉన్నాయి. అంటే పాత యొక్క 3, కొత్త యొక్క 3, 6 quarters పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. సుమారుగా 7,000 కోట్లు అవసరం అవుతుంది ఆడికాయ. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక 4 quarters అవసరం అవుతుంది. వీటన్నిటికి సంబంధించి కూడా సుమారుగా మనకి ఇక్కడ 2,700 కోట్లు బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష. నాకు తెలిసి 7,000 నుంచి 8,000 కోట్లు మినిమం అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్స్ రిలీజ్ కాక పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. పిల్లలందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటిది కూడా కనిపించట్లేదు. ఇకపోతే రెండోది అధ్యక్ష, వాలంటీర్స్, సచివాలయ వాలంటీర్స్ ఒక 2,30,000 మంది ఉన్నారు అధ్యక్ష. నేనేమంటానంటే ప్రభుత్వ పాలసీలో భాగంగా వాళ్ళని కంటిన్యూ చేయడమా లేకపోవడం అన్నది వాళ్ళ ఇష్టం అధ్యక్ష. కాకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగ భృతైనా ఎంతో కొంత 3,000-4,000 రూపాయలు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ చూపించడమా అన్నా కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అది చిన్న నెంబర్ కాదు అధ్యక్ష. 2 లక్షల అధ్యక్ష, వాలంటీర్ల గురించి చాలా సార్లు ఈ సభలో కూడా చెప్పారు, రిపీటెడ్ గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు 2023 ఆగస్టు నుంచి వాళ్ళకి రెన్యువల్ ఇవ్వకపోగా వాళ్ళ చేత పని చేయించుకొని లేని వాళ్ళ చేత రాజీనామాలు, లేని వాళ్ళ చేత ఇచ్చేసి ఈ రోజు వాలంటీర్లకి మీరు ఎంజాయ్ చేసి మాట్లాడతారు అధ్యక్ష. ఒకటి. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్జామ్స్ రాయన్నారు అధ్యక్ష. ఆయన గౌరవ సభ్యులు నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఉండి కూడా పిల్లలు ఎగ్జామ్స్ రాయకుండా, హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్స్ కి అటెండ్ కాకుండా ఫెయిల్ చేసిన దుస్థితిలో ఆ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మొన్ననే మేము ఈ విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన బకాయిలు కూడా విడతల వారీగా మేము చెల్లించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు వచ్చేసి నిధులు చెప్తా ఉంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒక రాత్రికే మంత్రదండం లాగా వాళ్ళ వైపు ప్రజలు కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అది అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వాళ్ళు చెప్పిన దాంట్లో నేను కొన్ని పాయింట్స్ అధ్యక్ష, హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా ఎవరు కూడా సమర్థించరు, ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే లేదు అధ్యక్ష, నేను ప్రత్యక్షంగా మంత్రి గారు ప్లీజ్. అది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వాస్తవం అధ్యక్ష. సుమారుగా లాస్ట్ ఇయర్ లో 3 quarters పెండింగ్ ఉన్నాయి, ఈ ఇయర్ లో 3 quarters పెండింగ్ ఉన్నాయి. అట్లా సార్ మీరు అట్లా అడ్డంగా మాట్లాడితే నేను చేయగలిగింది కూడా ఏముండదు సార్. లేకపోతే మేము ఇవ్వలేమా, లేకపోతే ఇచ్చాము అంకెలు చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా. నా దగ్గర ఎవ్రీథింగ్ అంతా కూడా డేటా ఉండే మాట్లాడుతున్నాను, నేను అనవసరంగా అయితే మాట్లాడట్లేదు. మీరు ఇంకా అలా మాట్లాడితే నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు. తర్వాత ఇకపోతే నేను వాలంటీర్ల విషయం కూడా నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళు 2,30,000 మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కనీసం ఏంటంటే ఆ నిరుద్యోగ భృతి లాంటిదైనా ఏదైనా వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటారని చెప్పి నేను బడ్జెట్ ద్వారా కానీ లేదనుకుంటే మంత్రి వాళ్ళు కానీ నేను కోరుతా ఉన్నానని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది ఆడబిడ్డ నిధికి సంబంధించి అయితే ఇందాక కూడా చెప్పినారు,
18,500 రూపాయలు గతంలో చేయూత కింద ఇచ్చారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, 0 వడ్డీ రుణాలు అన్నారు, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఒకే ఒక్క స్కీమ్ పెడతాము, ఆడబిడ్డ అనేది. సో సుమారుగా ఒక 1,500 రూపాయలు నెలకి లెక్కన 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ సుమారుగా 1,50,00,000 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇస్తామన్నట్టుగా మనం ఎలక్షన్స్ ముందు చెప్పున్నారు అధ్యక్ష. సో వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎలాంటి ఈరోజు ఆడబిడ్డ కనుక బాగుంటే, మహిళ కనుక బాగుంటే ఆ సమాజం బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. సో కాబట్టి ఆడపిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి కనీసం ఒక్క స్కీమ్ అయినా కూడా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వారందరూ కూడా ఆర్థికంగా కుటుంబాలన్నీ ఇబ్బంది పడతాయని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు కూడా చేయకపోవడం అన్నది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి, ఆరోగ్య ఆసరాకు సంబంధించి కూడా ఎలాంటి కేటాయింపులు కూడా దీంట్లో చేయలేదు అధ్యక్ష. ఇకపోతే లోన్స్ కి సంబంధించి చాలా మంది అధ్యక్ష, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అనుకున్నారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చేశారు. అధ్యక్ష నాకు 4 నిమిషాలు అయింది అధ్యక్ష, 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు అమలు చేశారు. సో కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పి చాలా మంది ఆలోచించారు అధ్యక్ష. అయితే తీరా ఈ బడ్జెట్ సెషన్స్ లో మనకి ఇచ్చినటువంటి బుక్స్ ను కనుక మనం గమనిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని పథకాలు అమలు చేసి కూడా, అన్నింటినీ చేసి కూడా కేవలం 79,775 కోట్ల రూపాయలు మనకు అప్పులు కనుక కనపడితే 24-25కి వచ్చేటప్పటికి ఎలాంటి స్కీమ్స్ కూడా లేకుండా 98,000 కోట్ల అప్పులు చేయడం, 25-26కి వచ్చేటప్పటికి 104,000 కోట్ల అప్పుల్ని మనం బడ్జెట్ లో అలొకేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంకోటి కూడా మనకి రిసీట్స్ కి వచ్చేటప్పటికి కూడా మేడం ఒక్క నిమిషం, 2023-24కి మనకు టోటల్ గా వచ్చేటువంటి రిసీట్స్ 1,73,000 కోట్లు ఉంటే 24-25కి వచ్చేటప్పటికి 1,76,000 కోట్ల రిసీట్స్ మనకు రావాల్సినట్టు అన్ని రకాలైనటువంటి పన్నులు కానీ అన్ని రకాలైనటువంటి కలెక్షన్స్ తీసుకుంటే 1,76,000 కోట్లకి మొన్న రీచ్ అయ్యాం. అంటే అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1.73% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 24% ఇంప్రూవ్మెంట్ చూపించి 2,17,976 కోట్లు కలెక్ట్ చేయగలమన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా 2,17,976 కోట్లు సాధ్యం కాదు. కాబట్టి వీటన్నిటికీ కూడా అన్ని పథకాలకు కూడా కోతలు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మిగతా అన్ని విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. మీరు టైం అంటున్నారు, నేనేమంటానంటే పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అలానే నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో వారందరూ కూడా ఈ రోజు చాలా వరకు ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన నిర్ణయం వచ్చి వారందరికీ కూడా ఏదైతే మాట చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఈ రోజు ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎదురు చూస్తా ఉన్నారు. చేయగలరని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా 2019-24లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, 14-19లో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉద్యోగులు మన గవర్నమెంట్ ఉద్యోగులను తయారు చేయగలమో కూడా మీ ద్వారా రేపటి రోజున వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైలో తెలియచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష.